ఆంక్షలు ఎన్ని ఉన్నా సరే ముందుకే సాగుతానని ప్రకటించాడు నెతన్యాహు. ఏంటి అంటే అసలు హమాస్ తీవ్రవాదులు పెట్టిన షరతులు నిజంగా చెప్పాలంటే మోకాళ్ళ మీద కాదు, దాన్ని వాళ్ళ బూట్లు నాకించే స్థాయి దిక్కుమాలిన షరతులు పెట్టారు. ఏంటంటే ఒక్కొక్కళ్ళని విడిచిపెడితే 50 మంది తీవ్రవాదులను విడిచిపెట్టాలంటే, ఇప్పుడు జైళ్ళలో శిక్ష అనుభవిస్తున్న వాళ్ళు, అట్లాగే ఒక మహిళను విడిచిపెట్టాలంటే ఉరివేయబడినటువంటి వాళ్ళు 30 మందిని, ఉరి శిక్ష పడినటువంటి వాళ్ళని, ఇంకా ఉరి అవ్వలేదు వాళ్ళని ఒక్కొక్క 30 మందిని విడిచిపెట్టాలంటే, అంటే వాస్తవంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ జైల్లో ఉన్న వాళ్ళందరినీ వదిలిపించుకుని వెళ్ళాలి. అదే సందర్భంలో వాళ్ళది ఏది ఒక సామాన్యులను పట్టుకెళ్ళినందుకు గాను వాళ్ళు పెట్టినటువంటి షరతులు అనమాట. అమెరికా యూరప్ దేశాలని ఒత్తిడి తెచ్చినాయి, వాళ్ళు అట్లా చేసేస్తాను వదిలేసే అని. అసలు ఇక అసహ్యం వేసేసినట్టుంది, విరక్తి చెందేసినట్టున్నాడు. అందుకే రఫా మీద భారీ ఎత్తున దాడికి పాల్పడ్డాడు. వరుసబెట్టి అటాక్స్ జరుగుతున్నాయి. ఎవ్వరు చెప్పినా ఇప్పుడు వినే పరిస్థితి లేదు. అమెరికా ఇస్తానన్నటువంటి ఆయుధాలు ఆపేసినా, అట్లాగే నాటో దేశాల సహకారం లేకపోయినా సరే చేయడానికి ముందుకెళ్తున్నాడు. చావోరేవో తేల్చుకోవడానికి ముందుకెళ్తున్నాడు.